హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, ఈ వీడియో ఇన్ సర్వీస్ టీచర్స్ హిందీకి సంబంధించి ఇన్ సర్వీస్ టీచర్స్కి విలువైనటువంటి సూచనలు సలహాలు ఇస్తామండి. సో తద్వారా వారు ఈజీగా ఈ ఏపీ టెట్ హిందీ 2026లో క్వాలిఫై అవుతారు. అయితే ముందుగా మరి ఈ ఏపీ టెట్ హిందీ 2026 ఎవరు రాయాలి అనేది ఒకసారి తెలుసుకుందామండి. 2012 డిఎస్సి నుంచి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో, అంటే 2012, 2014, అదేవిధంగా 2018, 2025 ఎవరైతే డిఎస్సిలో సెలెక్ట్ అయ్యారో వారెవరో కూడా ఈ యొక్క ఏపీ టెట్ హిందీ 2026 మరలా రాయనవసరం లేదు. ఎవరు రాయాలి అంటే 2012కి ముందు ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉన్నారో, 2012కి ముందు ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉన్నారో అంటే 2008, 2006, అదేవిధంగా 2004, అదేవిధంగా 2002, 2001. సో ఈ విధంగా 2012కి ముందు ఎవరైతే ఈ డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి హిందీ టీచర్స్గా ఇన్ సర్వీస్లో ఉన్నారో వారందరూ కూడా ఏపీ టెట్ హిందీ 2026లో క్వాలిఫై అవ్వాలి. ఓకేనండి. అయితే చాలామంది అభ్యర్థులకి ఈ యొక్క సిలబస్ ఏ విధంగా ఉంటుందనేది కూడా అడుగుతున్నారు. చూడండి, సిలబస్ మీకు 4 పార్ట్స్లో ఉంటుందండి. సిలబస్ ఏపీ టెట్ హిందీ 2026 మీకు 150 మార్కులకు ఉంటుంది. 150 మార్కులకి ప్రశ్నాపత్రం అనేది ఉంటుంది. 150 మార్కులకి ప్రశ్నాపత్రం అనేది ఉంటుంది. ఇందులో మనకి 4 పార్ట్స్ ఉంటాయండి. మొదటిది చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగి 30 మార్కులు, లాంగ్వేజ్ 1 హిందీ 30 మార్కులు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 మార్కులు. అంటే ఈ లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ అనేది అందరికీ కూడా కామన్గా ఉంటుంది. ఓకేనా. అదేవిధంగా లాంగ్వేజ్ 4 అంటే ఈ లాంగ్వేజ్ కంటెంట్ అనమాట. ఇది 4th యూనిట్లో మనకి 4th పార్ట్లో కంటెంట్ 60 మార్క్స్ ఉంటుంది. ఇందులో 48 మార్కులు కంటెంట్ ఉంటుంది, 12 మార్కులు హిందీ మెథడాలజీ ఉంటుంది. హిందీ మెథడాలజీ అంటే భాషా శిక్షణ అనమాట. సో ఈ విధంగా మనకి 150 మార్కులు ఉంటాయండి. ఎన్ని మార్కులు ఉంటాయండి? ఈ విధంగా 150 మార్కులకి 150 మార్కులు ఉంటాయి. అయితే ఓసీ అభ్యర్థులకి 90 మార్కులు రావాల్సి ఉంటుంది. ఓసీ అభ్యర్థులు 90 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు రావాల్సి ఉంటుంది. అదేవిధంగా బీసీ అభ్యర్థులు అయితే 75 మార్క్స్, అంటే ఈ 150 మార్కులకి 75 మార్క్స్ లేదా అంతకంటే ఎక్కువ రావాల్సి ఉంటుంది. అంటే మినిమం 75 మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అయినట్లు అనమాట. అదేవిధంగా ఎస్సీ కానీ ఎస్టీ కానీ అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 60 మార్క్స్, అంటే 60 మార్కులు వస్తే సరిపోతుంది. ఓకేనా. అంటే 150 మార్కులకి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 60 మార్కులు రావాలి మినిమము. అదేవిధంగా బీసీ అభ్యర్థులకి మినిమం 75 మార్కులు రావాలి. అదేవిధంగా ఓసీ అభ్యర్థులకి మినిమము 90 మార్కులు రావాలి. సో ఈ విధంగా రావాలి. అయితే ఇప్పుడు ఏ విధంగా మేము చదవాలి, ఎలా చదవాలి అని చాలామంది ఇన్ సర్వీస్ టీచర్స్ అడుగుతున్నారు. ముందు మనం ఈ యొక్క సిలబస్ మీకు అర్థమైంది కదండి. సో ఇదంటే ఈ కంటెంట్ మీకు అర్థమైంది కదండి. అంటే మొత్తం 4 పార్ట్స్ ఉంటాయి కదా. చాలామంది హిందీ అభ్యర్థులు మాకు ఫోన్ చేసి, సార్ మాకు మోడల్ పేపర్స్ మాకు అందజేయండి, ఒక 4 పేపర్లు 5 మోడల్ పేపర్స్ అందజేయండి, అవి మేము ప్రాక్టీస్ చేసేస్తాము అంటున్నారు. అంటే మోడల్ పేపర్స్ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. మీరు 2008 అంటే మీకు అప్పుడు ఆఫ్లైన్లో మీరు సెలెక్ట్ అయి ఉన్నారు, అంటే ఆఫ్లైన్ టెస్టులు రాసి మీరు సెలెక్ట్ అయి ఉన్నారు కాబట్టి ఆ విధంగా ఆలోచిస్తున్నారు. అయితే నేను ఇచ్చే మీకు సూచన ఏంటంటే, మీరు ఆఫ్లైన్ టెస్టులు ప్రాక్టీస్ కాదండి, ఆన్లైన్లో టెస్టులు ప్రాక్టీస్ చేయండి. అంటే ఆన్లైన్లో టెస్టులు ప్రాక్టీస్ చేస్తే మీకు అనుభవం వస్తుంది. ఆన్లైన్లో మీకు గ్రీను, రెడ్, ఎల్లో ఈ విధంగా కొన్ని సింబల్స్ ఉంటాయి. మనం ఏమైతే క్వశ్చన్స్ చేసామో అవి గ్రీన్లో కనిపిస్తాయి, ఏమైతే క్వశ్చన్స్ చేయలేదో అవి రెడ్లో కనిపిస్తాయి. ఈ విధంగా ఆన్లైన్లో టెస్ట్ల ప్రాక్టీస్ చేసే విధానం అనేది మీకు అలవాటు అవ్వాలి. ముఖ్యంగా ముందు ఏ క్వశ్చన్ ఏ విధంగా రాయాలి, ఏ విధంగా స్కిప్ చేయాలి, ఏ విధంగా రివ్యూ చేయాలి అనేటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా మీకు ఆన్లైన్లో తెలుస్తాయి, ఆఫ్లైన్లో మీకు తెలియవు. అందువల్ల మీకు టెస్ట్లన్నీ కూడా ఆన్లైన్లో ప్రాక్టీస్ చేయండి. మొదటి సూచన ఏంటంటే, మీరు టెస్ట్లు ఏవైనా ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఆన్లైన్లో మాత్రమే ప్రాక్టీస్ చేయండి. ఆన్లైన్లో ప్రాక్టీస్ చేస్తే మీకు ఎక్కువ అనుభవం వస్తుంది. అంటే మీరు రేపు ఇన్ సర్వీస్ టెట్ అయినా సరే, ఇప్పుడు ఈ టెట్ అయినా సరే, ఏదైనా సరే ఆన్లైన్లోనే జరుగుతుంది. అంటే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళి మీరు ఆన్లైన్లోనే రాయవలసి ఉంటుంది కాబట్టి ఆన్లైన్లో టెస్టులు ప్రాక్టీస్ చేయండి. అయితే లాంగ్వేజ్ 1 హిందీ 30 మార్కులు, అదేవిధంగా కంటెంటు
60 మార్కులు, కంటెంట్ 60 మార్కులు, మొత్తం 90 మార్కులు. ఈ 90 మార్కులు కూడా పూర్తిగా హిందీలోనే ఉంటుంది. ఈ 90 మార్కులు పూర్తిగా మనకి హిందీకి సంబంధించిందే. సో ఎక్కువగా స్కోర్ చేయవలసింది మనం ఈ 90 మార్కుల మీద ఎక్కువ ముందు కాన్సన్ట్రేషన్ చేయాలి. ఓకే, ఆ 90 మార్కులు ఏ విధంగా ఉంటాయి ఇక్కడ చూడండి. ఇక్కడ రాయడం జరిగింది, మేము ఇక్కడ ఆల్రెడీ మీకు ఇవ్వడం జరిగింది. ఇవి 7 పార్ట్స్గా మీకు ఉంటాయి మీకు ఎగ్జామ్లో. ఇందులో లాంగ్వేజ్ 1 హిందీకి సంబంధించి 30 మార్కులు అని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ లాంగ్వేజ్ 1 హిందీ, ఈ 30 మార్కులకు సంబంధించి కొంత ఈజీగా ఉంటుంది. అంటే బిట్స్ అనేవి మీకు క్వశ్చన్స్ అనేవి ఈజీగా ఉంటాయి. ఈ 60 మార్క్స్ కూడా కొద్దిగా కఠినంగా ఉంటాయి, కొద్దిగా దాని మీద డిఫికల్ట్ మోడ్లో ఉంటుంది. 30 మార్కులు కొద్దిగా ఈజీ మెథడ్లో ఉంటాయి, 60 మార్క్స్ కొద్దిగా డిఫికల్ట్ మెథడ్లో ఉంటాయి. ఈ విధంగా మొత్తం 90 మార్కులు ఉంటాయి. సో మీకు ఈ విధంగా మొత్తం 7 అంశాలు ఉంటాయండి మనకి కంటెంట్లు 90 మార్కులకు సంబంధించి. ఇందులో మనం మొదట టెక్స్ట్ బుక్స్ చదవాలి. ఏ టెక్స్ట్ బుక్స్ చదవాలి? పాత టెక్స్ట్ బుక్స్, అంటే 2025లో ఏ అయితే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో ఇప్పుడు మానేటువంటి టెక్స్ట్ బుక్లు చదవకూడదు. ఇప్పుడు ఏవైతే 6th క్లాసు, 7th క్లాసు, 8th క్లాసు, 6th 7th పూర్తిగా మారిపోయి 8th క్లాస్లో కొన్ని మార్పులు చేశారు. సో ఈ మారినటువంటి కొత్త పాఠ్య పుస్తకాలు ఎవరో కూడా చదవకూడదు. పాత టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదవాలి. పాత టెక్స్ట్ బుక్స్ ఏమున్నాయి మనకి? లహర్ 1, లహర్ 2, లహర్ 3, అదేవిధంగా 9th క్లాస్ సుగంధ్ 1. ఇప్పుడు ఏమైతే చెప్తున్నామో 9th క్లాస్ సుగంధ్ 1, 10th క్లాస్ సుగంధ్ 2. ఇప్పుడు ఏవైతే ఈ 9th క్లాస్ టెక్స్ట్ బుక్, 10th క్లాస్ టెక్స్ట్ బుక్ ఇప్పుడు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. సో పాత టెక్స్ట్ బుక్ 6th, 7th, 8th ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి సుగంధ్ 1, సుగంధ్ 2, 9th క్లాసు, 10th క్లాసు. ఈ విధంగా ముందు టెక్స్ట్ బుక్స్ మీద టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా చదవాలి. ఈ టెక్స్ట్ బుక్స్ నుంచి మనకు 18 మార్కులు వస్తాయని చెప్పుకున్నాం. ఓకేనా, గతంలోనే వీడియో చేశాను. టెక్స్ట్ బుక్ నుంచి మనకి 18 మార్కులు వస్తాయి. నెక్స్ట్ హిందీ వ్యాకరణ్. హిందీ వ్యాకరణ్ అంటే సరళ హిందీ వ్యాకరణ్. అంటే మీరు ఏదైనా ఒక టెక్స్ట్ బుక్ చదవాలి అనుకుంటే సరళ హిందీ వ్యాకరణం కానీ ఆధునిక హిందీ వ్యాకరణం చదవాలని గత వీడియోలో చెప్పడం జరిగింది. సో హిందీ వ్యాకరణం నుంచి మనకి 34 బిట్స్ వస్తాయి. 34 బిట్స్ వస్తాయి. అదే హిందీ సాహిత్యక ఇతిహాస్ నుంచి 13 బిట్స్ వస్తాయి. హిందీ భాషా और బోలియా నుంచి 5 బిట్స్ వస్తాయి. హిందీ కావ్యశాస్త్రం నుంచి 5, అనువాద నుంచి 1 బిట్ వస్తుంది. అప్పటితే గద్య और పద్య నుంచి 4 బిట్స్ వస్తాయి. భాషా సెక్షన్ నుంచి 12 బిట్స్ వస్తాయి. ఈ విధంగా మొత్తం మనకి 90 ప్రశ్నలు అనేవి వస్తాయండి. మొత్తం 90 ప్రశ్నలు అనేవి వస్తాయి. అయితే ఈ 90 ప్రశ్నల్ని మనం ఏ విధంగా ఈజీగా ఈ 90 ప్రశ్నల్లో మనకు వచ్చేటువంటి మనం సులభంగా చేయబడిన ప్రశ్నలు ఏంటి? మీరు హిందీ డిఎస్సిలో గత 2008 హిందీ డిఎస్సి సిలబస్లో మనకి హిందీ సాహిత్యక ఇతిహాస్ కానీ, హిందీ భాషా और బోలియా కానీ, హిందీ కావ్యశాస్త్ర కానీ ఈ 3 అంశాలు లేవు. సో ఈ 3 అంశాలతో మీరు పెద్దగా పరిచయం ఉండదు. ప్రస్తుతం ఉన్నటువంటి అంటే 2008 డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి 2008 కంటే ముందు ఉన్నటువంటి అంటే 2012 కంటే ముందు ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులకి హిందీ సాహిత్యక ఇతిహాస్ కానీ, హిందీ భాషా और బోలియా కానీ, హిందీ కావ్యశాస్త్రకు సంబంధించి అంటే వాళ్ళకి నాలెడ్జ్ కొద్దిగా తక్కువ ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్గా 2012 తర్వాత వచ్చినటువంటి డిఎస్సి అభ్యర్థుల కంటే వీరికి హిందీ సాహిత్యక ఇతిహాస్, హిందీ భాషా और బోలియా, హిందీ కావ్యశాస్త్రం వీటి మీద నాలెడ్జ్ అనేది తక్కువగా ఉంటుంది. అయితే ఎంఏ హిందీ ఎవరైనా ఎంఏ హిందీ టీచర్స్ ఎంఏ హిందీ చేసి ఉంటే వారికి ఈ సిలబస్పై బాగా అవగాహన ఉంటుంది. ఎంఏ హిందీ చేసి ఉంటే ఈ సిలబస్పై ఎక్కువగా అవగాహన ఉంటుంది. గతంలో మీరు విద్వాను, ప్రవీణ ఆ సబ్జెక్ట్లో మీరు చదివి ఉన్నా ఇప్పటికీ ఆ అంశాలన్నీ కూడా గుర్తుండవు. హిందీ సాహిత్యక ఇతిహాస్ సంబంధించి, భాషా బోలియా సంబంధించి, కావ్యశాస్త్రం సంబంధించి. అయితే ప్రస్తుతం మనం వేటి మీద ముందు ఫోకస్ చేయాలి. చూడండి, మీకు హిందీ వ్యాకరణం సంబంధించి మనకి 34 బిట్స్ వస్తున్నాయండి. 34 ప్రశ్నలన్నీ వస్తున్నాయి. అంటే ఏదైతే ఎక్కువ మార్క్స్ వస్తున్నాయో వాటి మీద ఈ 90 మార్కుల్లో ఏవి ఎక్కువ మార్కులు వస్తున్నాయి మనకి 34 ప్రశ్నలు అనేవి హిందీ వ్యాకరణం నుంచి వస్తున్నాయి. సో దాని మీద మీరు బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఈ హిందీ వ్యాకరణం సంబంధించి ఎన్ఎస్ఆర్ గ్రామర్ యూట్యూబ్ ఛానల్లో ఎన్ఎస్ఆర్ గ్రామర్ అని ఎన్ఎస్ఆర్ గ్రామర్ హిందీ వ్యాకరణాన్ని కొట్టండి. ఎన్ఎస్ఆర్ గ్రామర్కి సంబంధించి అన్నీ కూడా మీకు యూట్యూబ్లో అన్నీ మొత్తం హిందీ వ్యాకరణం సంబంధించి అన్నీ కూడా విపులంగా మీకు చెప్పడం జరిగింది. ఎన్ఎస్ఆర్ గ్రామర్ హిందీ యూట్యూబ్ ఛానల్ చూడండి. ఎన్ఎస్ఆర్ గ్రామర్ వీడియోస్ చూడండి. మీకు సులభంగా అర్థమయ్యే విధంగా ఈ మీకు టెట్ డిఎస్సి అంటే టెట్ ప్యాటర్న్లో టెట్లో ఏ విధంగా అయితే మీకు ప్రశ్నలు వస్తాయో ఆ విధంగా హిందీ వ్యాకరణాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు
ఈ రెండు అంశాలపై బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి. అంటే 34, 18 సుమారు 52 మార్కులు. ఈ రెండు కలిసి 52 మార్కులు వస్తాయండి. అంటే 52 మార్కులు ఉంటాయి. ఆధునిక హిందీ వ్యాకరణం మరియు టెక్స్ట్ బుక్స్ నుంచి మనకి 52 మార్కులు ఉంటాయి. ఈ 52 మార్కులు కూడా 52 మార్కులకి 52 మార్కులు మీరు తెచ్చుకోవాలంటే మీరు ఎలా చదవాలి? మీకు టెక్స్ట్ బుక్ను చాలా క్షుణ్ణంగా చదవాలి, ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలండి. ఆన్లైన్ టెస్టులు బాగా ప్రాక్టీస్ చేయాలి. హిందీ వ్యాకరణకు సంబంధించి కూడా ఆన్లైన్ టెస్టులు బాగా ప్రాక్టీస్ చేయాలి. టెస్టులు ఎప్పుడైతే బాగా ప్రాక్టీస్ చేశారో ఈ 52 మార్కులు చాలా ఈజీగా మీరు గెయిన్ చేయగలరు. అంటే ఇది మీ గ్రిప్లో ఉన్నటువంటి సబ్జెక్టు. ఈ టెక్స్ట్ బుక్స్ని అదేవిధంగా హిందీ వ్యాకరణాన్ని మీరు పాఠశాలలో కొన్ని సంవత్సరాలుగా మీరు బోధిస్తూ ఉన్నారు కాబట్టి వీటి నుంచి మనం 52 మార్కులకి మ్యాక్సిమం మార్క్స్ మీరు స్కోర్ చేయగలగాలి. ఓకే, దీనికి సంబంధించి ఏపీ హిందీ సేవా సమితి అనేటువంటి ఒక యాప్ ఉంటుందండి. ఏపీ హిందీ సేవా సమితి ఇది పెయిడ్ యాప్ అండి. ఏపీ హిందీ సేవా సమితి. ఇందులో మీకు ఆన్లైన్ హిందీ గ్రామర్కి సంబంధించి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది. ఒక 30 టెస్టులు ఉంటాయి. దానికి సంబంధించి ఒక లైవ్ టెస్టులు కూడా ఉంటాయి. ఈ హిందీ గ్రామర్ ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలంటే మీరు ఆ యాప్ని మీరు పర్చేస్ చేసుకుని ఈ హిందీ గ్రామర్కి సంబంధించి బాగా ప్రాక్టీస్ చేయొచ్చు. అంటే హిందీ గ్రామర్తో పాటు మిగతా అన్ని సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. హిందీ గ్రామర్ మీద కూడా మీరు ఇంకా బాగా పట్టు సాధించాలంటే ఆ యాప్ని మీరు పర్చేస్ చేసుకొని ఈ గ్రామర్ని బాగా ప్రాక్టీస్ చేయొచ్చు. మ్యాక్సిమం స్కోర్ అనేది మీకు వీటి నుంచే వచ్చేస్తుంది. తర్వాత హిందీ సాహిత్యక ఇతిహాస్, హిందీ భాషా और భోలియా, హిందీ కావ్యశాస్త్ర. మరి వీటిని ఏ విధంగా చదవాలి? సో వీటిని చాలా తేలిగ్గా మీకు అర్థమైపోతుంది. చాలా ఈజీగా మీరు వీటి నుంచి కూడా మార్క్స్ మీరు గెయిన్ చేయొచ్చు. సో హిందీ సాహిత్యక ఇతిహాస్ సంబంధించి మరలా మీరు ఎన్ఎస్ఆర్ గ్రామర్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ చూడండి. ఎన్ఎస్ఆర్ గ్రామర్ అనే యూట్యూబ్ ఛానల్ చూడండి. ఇందులో చాలా సరళంగా మీకు ఆదికాలు, భక్తికాలు, సంత్ కావ్యధార, సూఫీ కావ్యధార, రామ్ భక్తి కావ్యధార और కృష్ణ భక్తి కావ్యధార చాలా ఈజీగా మీకు చాలా తక్కువ కంటెంట్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా రీతికాలు, ఆధునిక కాలంలో ఉన్నటువంటి నాటక్, ఏకాంకి, కహాని, ఉపన్యాస్ వీటిని కూడా చాలా ఈజీగా బిట్స్తో పాటు మీకు ఆ యూట్యూబ్ ఛానల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియోస్ని కానీ మీరు ఫాలో అయితే చాలండి. వీటిలో మ్యాక్సిమం స్కోర్ అనేది మీరు చేసేస్తారు. హిందీ భాషా और బోలియా. సో హిందీ భాషా और బోలియాకి సంబంధించి ఒకే ఒక వీడియో ఉంటుంది. హిందీ భాషా కా ఉద్భవ్ और బోలియా అనేది ఎన్ఎస్ఆర్ గ్రామర్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. అదేవిధంగా హిందీ కావ్యశాస్త్రకు సంబంధించి కూడా బేసిక్ వీడియోస్, రస్సు, చంద్, అలంకార్, హిందీ కావ్యశాస్త్రంకి సంబంధించి కూడా వీడియోస్ అనేవి మీకు ఉంటాయి. సో ఎన్ఎస్ఆర్ గ్రామర్ యూట్యూబ్ ఛానల్ మీరు ఫాలో అయితే చాలు. మ్యాక్సిమం మీకు ఇక్కడ 23 మార్కులు, వీటి నుంచి 23 మార్కులు వస్తాయి. 23 మార్కుల నుంచి మ్యాక్సిమం మీరు 15 మార్కుల వరకు గెయిన్ చేసేస్తారండి. 23 మార్కుల్లోని మీరు ఆ యూట్యూబ్ ఛానల్ ఫాలో అయితే చాలు. గత టెట్లోని డిఎస్సిలో కూడా వీటి నుంచి ఎక్కువగా ప్రశ్నలు అనేవి వచ్చాయండి. అందువల్ల ఈ 23 మార్కుల నుంచి 15 మార్కులు ఈజీగా మీరు స్కోర్ చేసేస్తారండి. నెక్స్ట్ మీకు అనువాదం అందరికీ తెలుసు, ఇంగ్లీష్లో ఇస్తారు. ఇంగ్లీష్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ మనం ఏదైతే 7th క్లాస్లో మనకి అనువాదం ఏదైతే ఉందో వాటి నుంచే ప్రశ్నలు అనేవి వస్తాయి. అంటే ఆ విధంగా ఆ ప్యాటర్న్లోనే మనకి 1 మార్క్ అనేది వస్తుంది. అప్పటిది గద్య और పద్య కూడా మీకు చాలా ఈజీగా మీరు 4 మార్కులు సంపాదించేస్తారు. నెక్స్ట్ భాషా సెక్షన్ అండి. సో భాషా సెక్షను అయితే మీరు భాషా సెక్షన్ సంబంధించి బాయి యోగేంద్రజీ టెక్స్ట్ బుక్ మీరు హిందీ పండిట్ ట్రైనింగ్లో అందరూ కూడా చదివే ఉన్నారు. ఒక్కసారి హిందీ భాషా సెక్షన్ సంబంధించి ఆ యొక్క టెక్స్ట్ బుక్స్ని ఒకసారి టెక్స్ట్ బుక్లో ఏవైతే సిలబస్లో ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ అన్నీ కూడా ఒక్కసారి చదివేయండి. బాయి యోగేంద్రజిత్ ఇందులో మనకి 2 టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. భాషా సెక్షన్కి సంబంధించి బాయి యోగేంద్రజిత్ హిందీ భాషా సెక్షన్, అదేవిధంగా సఫల్ సెక్షన్ కళ అనేది 2 టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. మీకు ఈ భాషా సెక్షన్ టెక్స్ట్ బుక్ సంబంధించి మీరు బాయి యోగేంద్రజిత్ టెక్స్ట్ బుక్ మీరు ఆల్రెడీ చదివి ఉన్నారు కాబట్టి హిందీ పండిట్ ట్రైనింగ్లో బాగా చదివి ఉన్నారు, మీకు అనుభవంలో ఉంటుంది. అందువల్ల భాషా సెక్షన్ బాయి యోగేంద్రజిత్ టెక్స్ట్ బుక్లో మన కంటెంట్లో ఏవైతే సిలబస్ ఇచ్చాడో ఆ సిలబస్ను ఒక్కసారి పరిశీలించి మీరు చదవండి. ఇందులో మ్యాక్సిమం 12 మార్కులకి 6 నుంచి 8 మార్కులు వచ్చే అవకాశం ఉంది. సో ఈ విధంగా మ్యాక్సిమం స్కోర్ 70+ అనేవి వస్తాయండి. మీకు 70+ అనేవి ఈ 90 మార్క్స్ నుంచి 70+ అనేవి మీకు ఖచ్చితంగా మీకు వస్తాయి. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ అయ్యి ఉంటే ఓకేనా. నెక్స్ట్ అంశం ఏంటంటే ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఇంగ్లీష్లో సుమారు 30 పైగా
ఈ యొక్క టాపిక్స్ ఉన్నాయి. ఈ 30 టాపిక్స్లో నుంచి కొన్ని ఈజీగా ఉన్నటువంటి టాపిక్స్ని మీకు ఇక్కడ పెట్టడం జరిగింది. వీటి నుంచి ఎక్కువగా ప్రశ్నలు కూడా వస్తున్నాయి. సో వీటిని ముందుగా బాగా ప్రాక్టీస్ చేయండి. అవేంటి? 1 పార్ట్స్ ఆఫ్ స్పీచ్, 2 ఆర్టికల్స్, 3 యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, హెల్పింగ్ వెర్బ్స్, మోడల్ యాక్సిలరీస్, ప్రిపోజిషన్స్, సఫెక్స్ అండ్ ప్రిఫిక్స్, క్వశ్చన్ ట్యాగ్స్, టెన్సెస్లో ప్రజెంట్, ఫాస్ట్, ఫ్యూచర్ టెన్స్, పంక్చువేషన్ అండ్ క్యాపిటలైజేషన్, కాంప్రహెన్షన్ అంటే ఇది ఎస్ఐ, కాంప్రహెన్షన్ అంటే ప్యాసేజ్ అండి. సో వీటి నుంచే మీకు మ్యాక్సిమము ఇవి బాగా అంటే ఇవి చాలా తేలిగ్గా మీకు అర్థమవుతాయి. తేలిగ్గా మీరు ప్రాక్టీస్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ అంశాలు తీసుకొని ప్రాక్టీస్ చేయండి. మ్యాక్సిమం మీకు 15 నుంచి 20 ఖచ్చితంగా ఇంగ్లీష్లో మీకు మార్క్స్ వస్తాయండి. 15 నుంచి 20 మార్కులు ఖచ్చితంగా పక్కాగా మీకు వస్తాయండి. సో అంతకంటే ఎక్కువగా కూడా మీరు మార్కులు వచ్చే అవకాశం అయితే ఉందండి. నెక్స్ట్ టాపిక్ బాల్ వికాసం శిక్షణ శాస్త్ర. అంటే బాల్ వికాసం శిక్షణ శాస్త్ర అంటే మీకు తెలిసింది, గతంలో మీరు హిందీ పని ట్రైనింగ్లో మీకు శిక్షా మనోవిజ్ఞానం అని ఉంటుందండి. పీడీ పాఠకు సంబంధించి శిక్షా మనోవిజ్ఞానం. అయితే ఆ శిక్షా మనోవిజ్ఞానం టెక్స్ట్ బుక్ వేరండి, ఈ సిలబస్ వేరండి. మీరు గతంలో శిక్షా మనోవిజ్ఞానంలో కొన్ని అంశాలు, ఈ సైకాలజీ సంబంధించి చాలా అంశాలు చదువుకొని ఉన్నారు ట్రైనింగ్లో. అయితే ఆ సిలబస్, ఈ సిలబస్, అప్పుడు సిలబస్, ఇప్పుడు సిలబస్ పూర్తిగా మారిపోయిందండి. ఈ సిలబస్ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సిలబస్ చదవాల్సి ఉంటుంది. ఈ బాల వికాసం శిక్షణ శాస్త్రంలో మనకి మొత్తం 9 యూనిట్స్ ఉంటాయండి. 9 యూనిట్స్ ఉంటాయి. సిలబస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కొద్దిగా ఈ మిగతా అంశాలతో పోల్చుకుంటే బాల వికాసం శిక్షణ శాస్త్రం సిలబస్ ఎక్కువగా ఉంటుంది. వీటి నుంచి కూడా మనకి ఈ సబ్జెక్ట్ కూడా 30 మార్కులు. ఈ 30 మార్కుల నుంచి కూడా మీరు చాలా ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఎక్కువ మార్కులు, మ్యాక్సిమం మార్క్స్ మీరు గెయిన్ చేయొచ్చు. దీనికి సంబంధించి వీడియోస్ కూడా మీకు ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్లో అనేక వీడియోస్ ఫ్రీగా మీకు పెట్టడం జరిగింది. వాటిని కూడా మీరు వినియోగించుకోవచ్చు. ఇందులో మొదటి యూనిట్ ఏంటంటే మానవ వికాస్కి వృద్ధి పరిపక్వత, అంటే అభివృద్ధి మరియు వికాసం యొక్క అభివృద్ధి మరియు వికాస కారకాలు, అదేవిధంగా వికాస్కే చరణ్ ఇందులో ముఖ్యంగా చదువుకోవాలి. ఇందులో శైశవావస్థ, బాల్యావస్థ, కిశోరావస్థ, ఇందులో అవన్నీ కూడా ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం, ఎలిజబెత్ హార్లాక్ చెప్పినటువంటి శైశవావస్థ, బాల్యావస్థ, కిశోరావస్థ సంబంధించి ఇవి చదువుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఈ టాపిక్ కూడా మీకు చాలా ఈజీగా అర్థమైపోతుందండి. అదేవిధంగా నెక్స్ట్ 2వ యూనిట్ ఏంటంటే వికాస్కే సిద్ధాంత్ అంటే వికాస సిద్ధాంతాలు. ఇందులో 5 సిద్ధాంతాలు ఉంటాయండి. ఈ 5 సిద్ధాంతాలు చాలా మోస్ట్ ఇంపార్టెంట్. 5 సిద్ధాంతాల నుంచి మ్యాక్సిమం మనకి 3 లేదా 4 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందండి. 3 నుంచి 4 ప్రశ్నలు వచ్చే వికాస సిద్ధాంతాలు చాలా ఉంది. ఇందులో ముఖ్యంగా మనకి జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ఉంటుందండి. అది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అందులోంచి ఖచ్చితంగా బిట్ అనేది 1 లేదా 2 బిట్స్ ఖచ్చితంగా వస్తున్నాయి. జీన్ పియాజేకి సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. అదేవిధంగా ఫ్రాయిడ్ ఫ్రాయిడ్ మనో విశ్లేషణ సిద్ధాంతం, అంటే ఫ్రాయిడ్ యొక్క మనోలైంగిక వికాస సిద్ధాంతం అని ఉంటుంది. నెక్స్ట్ మీకు ఎరిక్సిన్ మనోసామాజిక వికాస సిద్ధాంతం, అదే కోల్బెర్గ్ నైతిక వికాస సిద్ధాంతం, గోల్మెన్ సంవేగాత్మక వికాస సిద్ధాంతం. ఈ విధంగా 5 సిద్ధాంతాలు ఉన్నాయి. ఈ 5 సిద్ధాంతాలు మీరు చదువుకుంటే ఖచ్చితంగా 3 నుంచి 4 మార్క్స్ అనేవి సంపాదిస్తారు. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సామాజీకరణకి అవధికే రూపమే బాల్యావస్థ. ఈ అంశం నుంచి చాలా ఈజీగా అర్థమైపోతుందంటే, అంటే సాంఘిక ప్రక్రియలో బాల్యావస్థ అని ఉంటుంది. సాంఘిక ప్రక్రియలో బాల్యావస్థ. సో ఈ టాపిక్ మీకు చాలా ఈజీగా ఉంటుందండి. ఈజీగా మీరు ఒక్కసారి ఆ టాపిక్ని మీరు చదివితే చాలు. అంటే మేము కొత్తగా దీనికి సంబంధించి ఈ న్యూ సిలబస్ సంబంధించి మంచి మెటీరియల్ తయారు చేయడం జరిగింది. ఆ మెటీరియల్ మీరు ఒక్కసారి ఆ మెటీరియల్ ఉన్న అంశాలు ఒకసారి చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కిశోరావస్థ. ఈ కిశోరావస్థకు సంబంధించి కూడా కిశోరావస్థలో జరిగేటువంటి మార్పులు, అంటే పూర్తిగా యూనిట్ 3 అంతా కూడా బాల్యావస్థ గురించి తెలియజేస్తుంది. యూనిట్ 4 అంతా కూడా కిశోరావస్థ గురించి తెలియజేస్తుంది. అంటే మనకి మానవ వికాస్కి వృద్ధి और పరిపక్వత, వీటిలోని కూడా శైశవావస్థ, కిశోరావస్థ, బాల్యావస్థ ఉంటుంది. దానికి ఎక్స్టెన్షన్గా మనకి బాల్యావస్థ పార్ట్ అంతా కూడా 3rd యూనిట్లో ఉంటుంది. కిశోరావస్థ పార్ట్ అంతా కూడా 4th యూనిట్లో ఉంటుంది. అది మీరు చదువుకోవాల్సిన అవసరం. నెక్స్ట్ 5వ అంశం ఏంటంటే వైయక్తిక భేదాలు అండి. 5వ అంశం వైయక్తిక భేదాలు. ఇందులో వైయక్తిక భేదాల్లో రుచి, అదేవిధంగా అభివృద్ధి, అభిక్షమత, అభియోగ్యత, బుద్ధి, సహజ సామర్థ్యాలు, ఈ విధంగా కొన్ని అంశాలు ఉంటాయి. ఇందులో మీకు ఏ అంశాలు అయితే చాలా ఈజీగా అర్థమవుతాయో దానికి సంబంధించి గతంలో వీడియో చేస్తామో ఆ వీడియో ఒకసారి చూడండి. ఆ వీడియో
మీకు తేలిగ్గా అర్థమయ్యే అంశాలన్నింటినీ కూడా మీరు చదువుకోండి. నెక్స్ట్ 6వ అంశం ఏంటంటే 6 యూనిట్ అంటే అధిగం అండి. ఈ అధిగంకు సంబంధించి గతంలో మీరు పీడీ పాఠక్ టెక్స్ట్ బుక్ చదివి ఉన్నారు. మ్యాక్సిమం థార్న్డైక్ సిద్ధాంత్ కానీ, పావ్లోవ్ సిద్ధాంత్ కానీ, స్కిన్నర్ సిద్ధాంత్ కానీ, ఈ తర్వాత కోహ్లర్ వికాస్ సిద్ధాంత్ కానీ, ఇవన్నీ కూడా ఆల్రెడీ మీరు హిందీ పని ట్రైనింగ్లో చదివి ఉన్నారు. అవి ఒక్కసారి మీరు ఆ చదువుకున్న అంశాలు ఒక్కసారి మరలా మీరు రిపీట్ చేస్తే వీటి నుంచి కూడా అధిగం నుంచి కూడా మీరు మ్యాక్సిమం స్కోర్ అనేది మీరు తీసుకురావచ్చు. నెక్స్ట్ 7వ టాపిక్ ఏంటంటే శిక్షణ శాస్త్రీయ సరోగర్ అండి. ఇది పూర్తిగా పెడగాగికి సంబంధించినటువంటి టాపిక్ అండి. 7వ అంశం ఏంటంటే 7వ యూనిట్ పూర్తిగా పెడగాగికి సంబంధించిన టాపిక్. సో ఇందులో సిలబస్ అనేది చాలా వేస్ట్గా ఉంటుంది. ఇందులో వీటి నుంచి మ్యాక్సిమం మీకు జనరల్గా ప్రశ్నలు వస్తాయి. ఈ జనరల్గా వచ్చినటువంటి ప్రశ్నలు మీరు ఈజీగా ఆన్లైన్ టెస్ట్ సిరీస్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఈజీగా ఎక్కువగా ఈ స్కోరింగ్ అనేది వస్తుందండి. నెక్స్ట్ 8వది ఆకలన ఆర్ మూల్యాంకనం అండి. ఈ మూల్యాంకనం సంబంధించిన టాపిక్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మూల్యాంకనం నుంచి కూడా మనకి మ్యాక్సిమము 4 ప్రశ్నలు వచ్చేస్తున్నాయండి. గత 2025 టెట్లో 4 ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరిగింది. ఈ మూల్యాంకనం సంబంధించిన టాపిక్స్ కూడా మేము కొత్తగా వీడియోస్ చేయడం జరిగింది. ఈ మూల్యాంకనం అంటే ఏంటి, మూల్యాంకనం యొక్క రకాలు ఏంటి, ఇందులో ముఖ్యంగా CCE అని ఉంటుంది, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషను. దాంతోపాటు మీకు NCF, NEP, అదేవిధంగా అదేవిధంగా మీకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, అదే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009, అదే సమాచార హక్కు చట్టం. ఇవన్నీ ఈ విధంగా మొత్తం 5-6 టాపిక్స్ ఉంటాయండి. వాటిని కూడా ఈ మూల్యాంకనంలోనే మీరు చదువుకోవాల్సి ఉంటుంది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే సూచన సంచార ప్రౌద్యోగికి అండి, ICT అండి. గతంలో 2025 మనకి హిందీ టెట్లో వీటి నుంచి 8 ప్రశ్నలు వచ్చాయండి. 2025 హిందీ టెట్లో మనకి 8 ప్రశ్నలు వచ్చాయి. కాబట్టి ICT సిలబస్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా ఒక్కసారి అవగాహన చేసుకోవాల్సి ఉంటుందండి. అంటే ముఖ్యంగా ఇందులో కంప్యూటర్ అంటే ఏంటి, కంప్యూటర్కి సంబంధించిన బేసిక్ అంశాలు, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఇంటర్నెట్ని ఏ విధంగా వినియోగించాలి, ఇంటర్నెట్లో వినియోగించే సందర్భంలో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఆధునిక టెక్నాలజీ పెరగడం వల్ల అనేక మాల్ ప్రాక్టీసెస్, మాల్వేరు, దీనికి సంబంధించి ఇంటర్నెట్కి సంబంధించి అనేక చోరీలు జరుగుతున్నాయి, అనేక దొంగతనాలు, ఇంటర్నెట్లో అనేక సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఈ సమస్యలు, ఇంటర్నెట్ పరికరాలు, సాంకేతిక పరికరాలు, కంప్యూటర్కి సంబంధించి కొన్ని బేసిక్ అంశాలు తెలుసుకుంటే మ్యాక్సిమం స్కోరు ఇందులో ప్రస్తుతం నెక్స్ట్ టెట్లోని కూడా మ్యాక్సిమం 5 ప్రశ్నలకి తక్కువ రావండి. 5 ప్రశ్నల కంటే ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. సో ఇందులో మీరు మొదటి 4 యూనిట్స్, అదేవిధంగా ఈ ఆకలన ఆర్ మూల్యాంకన్ టాపిక్, సూచన ఆర్ సంచార ప్రౌద్యోగికి, అదేవిధంగా మీకు ఈ అధిగంకి సంబంధించి ఈ 5 యూనిట్లు మిగతా అంశాలు కూడా చదివితే మ్యాక్సిమం మీకు ఇందులో నుంచి 15 నుంచి 20 స్కోర్ చేసే అవకాశం ఉంది. ఈ విధంగా మీరు OC అభ్యర్థులైనా, SC అభ్యర్థులైనా, ST అభ్యర్థులైనా సరే మ్యాక్సిమం మీరు ఈజీగా నేను చెప్పేటువంటి సూచనలు, సలహాలు పాటిస్తే ఈజీగా క్వాలిఫై అవుతారు. సో ధన్యవాదాలు, ఉంటామండి.